మాకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటి అంటే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, మంచి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇచ్చారు. ఎవరి మీద మాకు శత్రుత్వం, పగ, ద్వేషాలు ఏమీ ఉండవు. అందరితో ప్రేమ కలిగి ఉండటమే మా ధన్యత, మా భాగ్యం. కాబట్టి మీ అందరూ కూడా ప్రభువా, అయ్యా మీరందరూ కూడా నా తమ్ముడు రిటైర్మెంట్ కార్యక్రమానికి వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సమయం ఇచ్చిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కుటుంబీకులు వారి ప్రియ తండ్రి గారి గురించి మాట్లాడటానికి సిద్ధంగా వారి కుమార్తె, అలాగే వారి కోడలు, వారి కుమారుడు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారి కుమార్తె ఆశా అబీగయ్య గారిని వారి తండ్రి గారి గురించి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్. కొంచెం ఎమోషనల్గా ఉంది, బేర్ విత్ మీ. మా డాడీ 42 years సర్వీస్లో ఉండి ఇప్పుడు రిటైర్మెంట్కి ఈరోజు ద లాంగ్ జర్నీ. డాడీ గురించి, మమ్మీ గురించి, ఎస్పెషల్లీ డాడీ గురించి చెప్పాలంటే మమ్మల్ని చాలా కంఫర్ట్ జోన్లో ఉంచుతారు ఎప్పుడు. చాలా కైండ్ హార్ట్ డాడీ, చాలా డిసిప్లిన్ కూడా. చిన్నప్పటి నుంచి అన్నయ్య, నేను మా డాడీ దగ్గర నుంచి నేర్చుకుంది అదొక్కటే. త్రూఅవుట్ లైఫ్ మొత్తం మేము మా పిల్లల్ని కూడా మేమంత ఇదిగా చూసుకుంటామో లేదో తెలియదు, కానీ మా అన్నయ్యని, నన్ను, మా డాడీ ఇప్పటికీ మేము ఇంత పెద్దగా అయినా కానీ మళ్ళీ చిన్న బేబీస్ లాగా డాడీ ట్రీట్ చేయడం, మా గురించి ఆలోచించడం ప్రతి క్షణం, దానికి ఎప్పుడు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను నేను కానీ మా అన్నయ్య కానీ. మేము భువనగిరి నుంచి మా స్టడీ, మా కాలేజ్, మా స్కూలింగ్ అంతా భువనగిరిలో జరిగింది. అక్కడి నుంచి మేము ఆంధ్రాకి షిఫ్ట్ అయినప్పుడు కానీ మా డాడీ ఎప్పుడూ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవాళ్ళు. మా డాడీ ఎప్పుడు మేము స్టేబుల్గా ఒక దగ్గర ఉన్నది లేదు. మా డాడీ ఎప్పుడు మా ఎడ్యుకేషన్ గురించి, మా గురించి ఆలోచిస్తూ టిల్ నౌ, ఇప్పటి వరకు నాకు బేబీ, రీసెంట్గా నాకు బేబీ పుట్టినప్పటి వరకు కూడా మా డాడీ ఎప్పుడు ఆఫీస్ వేరే దగ్గర వేరే ప్లేస్ అయినా కానీ మా డాడీ మేము ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి వెళ్ళి ఎప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవాళ్ళు. అది చాలా రిస్క్తో కూడిన ఫ్యాక్టర్ అనమాట. హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా డాడీ ఎప్పుడు ఇలా చాలామంది టిపికల్గా ఉండేవాళ్ళు ఎప్పుడు కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, కానీ నాన్న ఎప్పుడు ఎగ్జాస్ట్ అవ్వలేదన్నమాట. అంత స్ట్రాంగ్గా అది మాకు నేర్పినందుకు మేము ఎప్పటికీ డాడీకి థ్యాంక్ఫుల్గా ఉంటాం. అదేవిధంగా మా మమ్మీ కూడా డాడీకి సపోర్ట్గా ఉండి ఫ్యామిలీని ఇంతవరకు లీడ్ చేసి మమ్మల్ని ఇంత బాగా చూసుకున్నందుకు కూడా డాడీని ఇంతగానో వర్క్ చేశారంటే అందులో మమ్మీ ఈ రోల్ కూడా చాలా కీ రోల్ బాగా ప్లే చేశారు. సో అందుని బట్టి మమ్మీ డాడీకి ఇక అప్కమింగ్ వాట్ దే వాంట్ అనేది వాళ్ళు హ్యాపీగా ఒక దగ్గర ఉండి హ్యాపీగా వాళ్ళు లైఫ్ లీడ్ చేయాలని, ఆరోగ్యంగా ఉండాలని, మమ్మల్ని బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మరి కుమారుడు నవీన్ గారిని కూడా నేను ఆహ్వానిస్తున్నానండి. గుడ్ ఈవినింగ్ ఆల్. అవకాశం ఇచ్చిన సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద అందించిన ఎస్సీ గారికి, ఈ గారికి, స్టాఫ్ అందరికీ, అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు మా నాన్నగారి రిటైర్మెంట్ ఫంక్షన్కి మీరందరూ ఇచ్చేసిన విధానం బట్టి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. యాక్చువల్గా నాకైతే వర్డ్స్ ఏం రావట్లేదు, కానీ మా నాన్నగారి గురించి చెప్పినా తక్కువే. 42 సంవత్సరాలు, ఇట్స్ అన్ ఇంపెకబుల్ జర్నీ. ఇన్ని సంవత్సరాలు ఆరోగ్యం సహకరించకపోయినా కానీ దేవుడు వారికి మంచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దయచేసి 42 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు విరమించుకునే భాగ్యాన్ని దయచేసినందుకు మొదటిగా దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఆఫీస్లో కూడా కొలీగ్స్ వాళ్ళందరూ సపోర్ట్గా ఉండి అన్ని విషయాల్లో ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ ఒక మోరల్ సపోర్ట్గా ఎస్సీ గారు అయితేనేమి, ఈ గారు అయితేనేమి, స్టాఫ్ అందరూ వారికి తోడుగా ఇంతవరకు ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పాలి అంటే, నాకు కరెక్ట్గా ఇప్పుడు మా బాబు ఎన్ని ఇయర్స్ ఉన్నారో అప్పుడు కొద్దిగా ఊహ తెలుస్తున్న సమయం, నేను 4th క్లాస్ అప్పుడు డాడీ డిఎం గ్రేడ్ 2 అనుకుంటా భువనగిరిలో చేస్తున్నాను. అంటే వర్క్ మీద ఆయనకున్న ఆ డెడికేషన్ ఏంటనేది నేను ఆ ఊహ తెలిసే వయసు నుంచి నేను చాలా దగ్గరగా చూశాను అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి నైట్ టైమ్స్ కూడా లేట్ నైట్స్ దాకా ఆఫీస్లో ఉండేది. నన్ను బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్ళేవాడు, నేను అక్కడ బయట కూర్చునేవాడిని, డాడీ లోపల వర్క్ చేసుకుంటేవాడు. అలా ఇంతవరకు ఈరోజు వరకు కూడా అదే డెడికేషన్ తోటి ఎటు డీవియేట్ అవ్వకుండా తన సర్వీస్ అంతట్లో నమ్మకంగా పనిచేశారు. కాబట్టి ఇంతమంది మీరు అందరూ విష్ చేయడానికి వచ్చినందుకు నేను అదే నమ్ముతున్నాను. ఆయన డెడికేషన్ వర్క్ మీద ఆ విధంగా పనిచేశారు కాబట్టి దేవుడు ఇంత ఘనత ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఇంకా డాడీకి, మమ్మీకి మంచి ఆరోగ్యం, క్షేమం కలగాలని వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ డాడీ. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారి కోడలు సవీనా గారిని వారి మామగారి గురించి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Respected dignitaries on the dais and today gathering, a very good evening to you all. ఇప్పుడు ఎంత అంటే డాటర్ సన్ ఎంత ఎమోషనల్ అయ్యారో చూసారు కదా. అంటే ఆయన అంటే చిన్న బేబీస్ని ఎలా చూస్తారు ఇప్పుడు కూడా అలాగే చూస్తారనమాట. సో ఈ 42 years మరి ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా వాటన్నిటిని తట్టుకుని మరి ఒక ఎంప్లాయీకి వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్ వరకు వెళ్తారు అనేది కొంతమంది అంటే సో మెనీ డౌట్స్ ఉంటాయి. సో ఆరోగ్యంగా అండ్ చాలా హెల్తీగా వాళ్ళు రిటైర్ అవుతున్నారు అని అంటే అది ఒక గాడ్ గిఫ్ట్ అనే చెప్పుకోవాలి. సో మా మామయ్య గారి గురించి చెప్పాలంటే అసలు చాలా ఉంది. నేను వీళ్ళ ఫ్యామిలీలోకి వచ్చి 10 years అవుతుంది. దో ఐఎమ్ డాటర్ ఇన్ లా, హీ ఆల్వేస్ కన్సిడర్డ్ మీ యాజ్ డాటర్. సో అంటే చాలామంది అలా ఉండరు. సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అంకుల్, యు ఆర్ ట్రూలీ an inspiration for all of us and you are like a pillar to our family. We inspired by all your dedication and hard work, so we proud of you. And ఇంకో విషయం ఏంటంటే ఇంకొక మైల్ స్టోన్లోకి వెళ్ళారని నేను చెప్పగలుగుతాను. సో టుడే I congratulate because మీరు ఒక ఇన్క్రెడిబుల్ మైల్ స్టోన్లోకి ఎంటర్ అయ్యారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఇట్ ఈస్ ఎ టైమ్ టు రిలాక్స్, ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. మీరు ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఏవైతే చేయాలనుకుని చేయలేదో వాటిని చేసుకోవడానికి ఇది మంచి సమయం దేవుడు మీకు అనుగ్రహించాడు. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక చాప్టర్లోకి మీరు అడుగు పెట్టారు. సో యూ హ్యావ్ టు చీర్ అప్. ఇట్ చీర్స్ ఫర్ ద
next chapter. So we all together, we will enjoy. Hopefully, congratulations once again, happy retirement. Hope may God give you the good health and happiness throughout your journey. Thank you organizers for giving me this opportunity. Thank you. థ్యాంక్స్ అమ్మ. అలాగే భువనగిరి గురించి మనకి అబ్రహాం గారు వచ్చారు. వారిని ఒకసారి నేను శ్రీనివాస్ గారి గురించి శుభాకాంక్షలు తెలియజేస్తుందా ఆహ్వానిస్తున్నాను. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి హృదయపూర్వక వందనాలు. అలాగే స్టేజ్ని అలంకరించినటువంటి ఎస్ఈ గారు, ఈఈ గారు, తదితర ఆఫీసర్స్ అందరికీ, వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా మరి పదవి విరమణ చేస్తున్నటువంటి మా సహోదరులు శ్రీనివాస్ గారు బట్టి మాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి వారి గురించి చెప్పాలంటే చాలా, ఎందుకంటే భువనగిరిలో మేము ఉన్నటువంటి ప్రాంతంలో అందరం కలిసి పరిచర్యలో ఏ విధంగా ముందుకు సాగాలో మేము చాలా దైవజనుల దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము. వారు కూడా నల్గొండలో నుంచి వచ్చిన తర్వాత భువనగిరి ప్రాంతానికి అన్ని విధాలుగా దేవుని కార్యాలన్నింటికి కూడా పరిచర్యకి సహకారంగా ఉంటూ మరి ఒక పెద్దగా సంఘానికి ఉన్నారు. ఎప్పుడైతే ఇటు యాజిటేషన్లో ఇటు రావడంతో ఆ లోటు మేము దాన్ని కోల్పోయాము, ఆ స్థానాన్ని. అయినప్పటికీ మరి అపోస్తులుడైన పౌలు గారు అంటారు కదా, నేను నా పరుగు కడముట్టించిదని ఇక మీదట నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నదని అని చెప్తున్నాడు. మరి శ్రీనివాస్ సార్కి అయితే ఇప్పుడు పదవీ విరమణ అనే కిరీటము మరి గవర్నమెంట్ ఇవ్వచ్చు, కానీ ఆయనకి ఇక మీదట జీవ కిరీటం అనేది సిద్ధంగా ఉంది కనుక దాని కొరకు వారు మరి ప్రయాసపడి సేవలో ముందుకు సాగాలని కోరుకుంటూ చిన్న పల్లవి పాడుతూ నా మాటలు ముగిస్తాను. స్తుతిగానమా నా యేసయ్యా, నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం. స్తుతిగానమా నా యేసయ్యా, నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను, నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను, నీ నామఘనత కేనా శాశ్వత నీ కృపతో, నీ నామఘనత కేనా శాశ్వత నీ కృపతో నన్ను నింపితివా, నన్ను నింపితివా. స్తుతిగానమా నా యేసయ్యా, యేసయ్యా నా స్తుతిగానమా. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. క్షమించండి, వారి అల్లుడు గారు అశోక్ కుమార్ గారిని ముందే ఆహ్వానించాల్సింది. గుడ్ ఈవినింగ్ ఆల్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు అశోక్ కుమార్, అయ్యంకి శ్రీనివాస్ గారి అల్లుడిని. మ్యారేజ్ అయ్యి 14 years అవుతుంది మాకు. శ్రీనివాస్ గారిని దగ్గర నుంచి చూశాను 14 yearsలో. మామయ్య గారు కాకుండా నాకు చాలా విషయాల్లో అది తండ్రి కన్నా ఎక్కువగా చాలా హెల్ప్ చేశారు. అది ప్రతి విషయం, ఎందుకంటే మాకు పాప పుట్టినప్పుడు ఏదో చిన్న ఎక్కడన్నా వేరే వాళ్ళని కొంచెం అక్కడ అడ్జస్ట్ చేయొచ్చు, కానీ విజయవాడ నుంచి ప్రతిరోజు ఒక 1 year అనమాట డైలీ సర్వీస్ చేస్తూ ఇప్పుడు నైట్ 11కి 12కి వచ్చేవాళ్ళు. అలాంటి విషయాలు అదేంటంటే అలా అమ్మాయి అబ్బాయి అంటే ఎంత ప్రేమ అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది అనమాట.
ఈవెన్ ఈ ఏజ్లో కూడా ఆయన డైలీ సర్వీస్ చేస్తూ మనం గుడివాడ నుంచి నైట్ 9కి 10కి వచ్చేవాళ్ళు. ఆయన బస్సులో నుంచుని కానీ ఇవన్నీ ఏంటంటే అలా పాప బాబు అలా హ్యాపీనెస్ కోసం ఆయన ఎంతకైనా సరే ఆ ఏజ్ని బట్టి చాలా చేసేవాళ్ళు, చాలా సలహాలు ఇచ్చేవాళ్ళు నాకు. ఇట్లా అన్నిటిని బట్టి ఇవన్నీ ఇంకా రేపటి నుంచి ఉండవు కాబట్టి హ్యాపీగా ఉండాలని ఆయన రెస్ట్ ఆఫ్ ది లైఫ్ హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీతో ఇప్పుడు ఏదైతే కోల్పోయారో మనవరాళ్ళ పిల్లలతో అదంతా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని, అలాగే దేవుడి సేవలో కొనసాగాలని. అత్తయ్య గారు మామయ్య గారు ఇద్దరు కూడా వాళ్ళకి పిల్లలంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అది మాటలో కూడా చెప్పలేము అనమాట. అంటే జనరల్గా పెళ్ళైన తర్వాత పిల్లలకి కొంచెం వేరేలా తీసుకుంటారు, కానీ వాళ్ళు చిన్న పిల్లల్లాగానే ఇద్దరిని అమ్మాయిని అబ్బాయిని చూసుకుంటూ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు అమ్మాయి జనరల్గా పెళ్ళైనా కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత జనరల్గా వేరే చోట ఉంటూ ఉన్నారు. అలా కాకుండా కానీ అమ్మాయితో అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఈక్వల్గా కూడా చూసుకుంటూ వాళ్ళిద్దరి పిల్లలు చూసుకున్నారు. అది వాటికి చాలా చాలా నేను తీసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని అంతగా ప్రేమిస్తారని అంటే వాళ్ళు చూసి నేర్చుకున్నాము. అలాగే ఎంప్లాయీ లైఫ్లో కూడా 42 years చేసినందుకు కంగ్రాచులేషన్ మామయ్య గారు. హ్యాపీ రిటైర్మెంట్ డే అండ్ ఆల్ ది బెస్ట్ అత్తయ్య గారు మామయ్య గారు. థ్యాంక్ యూ ఆల్. సమయంలో మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని శ్రీనాథ్ బాబు గారిని శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు రిటైర్ అవుతున్న ఐకి శ్రీనివాసరావు గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూడా టీసీ వస్తుంది, టీసీ నువ్వు పెట్టి మన ఎస్సీ గారు దాంట్లో టీసీలో పాల్గొన్నారు. జస్ట్ సైక్లోన్ గురించే టీసీ. ఐంక శ్రీనివాసరావు గారు అంటే నేను 2 years బ్యాక్ ఒక 5 months 5 monthsలో 3 months చేసినట్టున్నారు. సో ఇప్పుడు మార్చిలో నేను ఈ సంవత్సరం వచ్చాను. నేను ఆయన అప్పుడు కొంచెం హెల్త్ వైజ్గా కొంచెం ఇదిగా ఉన్నా బాగానే పికప్ అయ్యి బాగానే మోటివేట్ అయ్యి బాగానే ఆయన ఇచ్చిన డ్యూటీస్ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఆయన ఏదైనా సరే వెంటనే చెప్పంగానే రెస్పాండ్ అవడం కానీ ఏ టైంలో రమ్మన్నా అది సెలవు రోజున అయినా సరే వెంటనే వచ్చి చేయటం కానీ ముఖ్యంగా యాజ్ ఏ హెడ్ డ్రాఫ్ట్స్మెన్ మన టెండర్స్ ఇష్యూలో కూడా అంటే మన డిపార్ట్మెంట్గా ప్లస్ ఈ గారు ఆయన లోకల్ కండిషన్స్ బట్టి మనం యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మనకి అంటే మనకి డిపార్ట్మెంట్ పరంగా ఏ విధంగా కావాలి ఏంటి ఆ విధంగా ఆయన కూడా ట్యూన్ అయ్యి ఇంటెండెడ్ రిజల్ట్ రావడానికి వితౌట్ ఎనీ స్టేషన్ లేకపోతే ఏమి ఇన్హిబిషన్స్ లేకుండా డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం నడుచుకుంటూ అది మనకి క్విక్గా రెస్పాండ్ అయితే ఇన్ టైంలో ఆయన చేసేవారు. ప్లస్ ఏదైనా సరే వెంటనే రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయడం, తర్వాత తోటి కొలిక్స్తో కలిసిపోవడం, వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఏదైనా మనకి ప్రాబ్లం ఉన్నా లేదా ఏదైనా రిపోర్ట్ తీసుకోవాలన్నా కూడా డిస్ట్రిక్ట్లో వెంటనే అది రెస్పాండ్ అయ్యి వెంటనే తీసుకుని రిపోర్ట్స్ కూడా వెంటనే ఇన్ టైంలో పంపించడానికి ప్లస్ ఈ మాకు అడ్వాన్స్ పేపర్ క్లిప్పింగ్స్ ఇటువంటివి కూడా ఉంటాయి. అవి కూడా ఫీల్డ్ నుంచి కరెక్ట్ టైంలోకి వచ్చి మనం ఎస్సీ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి కూడా పంపించడానికి ఆయన కరెక్ట్గా ప్రాసెస్ చేసేవారు. అంటే ఆయన మనం నమ్మదగిన వ్యక్తి అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే వాళ్ళంతా కూడా ఒక రిలేషన్షిప్తో ఉన్నట్టుంది. వాళ్ళ మిస్సెస్ కూడా బాగా కోఆపరేట్ చేయబట్టే ఈ 42 years అంటే నేను ఇంతవరకు ఎవరిని 42 years సర్వీస్ చూడలేదు. కాకపోతే ఇంత లెంగ్తీ సర్వీస్లో అది కూడా సక్సెస్ఫుల్గా రిటైర్ అవుతున్నారంటే అది చాలా గ్రేట్ విషయమే. కాబట్టి ఆయన మిగతా భావ జీవితం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్. వర్మ గారు
శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఈరోజు శ్రీ అయ్యంకి శ్రీనివాసరావు గారి పదవీ విరమణ సన్మాన మహోత్సవానికి అధ్యక్షత వహించినటువంటి మన సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్వి సత్యనారాయణ గారికి, అలాగే ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ త్రినాథ్ బాబు గారికి, మరి సన్మాన గ్రహీతలకి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. ఇందాక మరి అయ్యంకి శ్రీనివాసరావు గారి గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఇంట్రడక్షన్లో మీ అందరూ అనుకున్నట్టుగా మరి ఆయన గ్రేడ్ 3 వర్క్ డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 3 నుంచి ఈరోజు టెక్నికల్ ఆఫీసర్, అంటే అంచెలంచెలుగా ఎదిగి మరి కంబైన్డ్ పిఆర్ డిపార్ట్మెంట్ కాకుండా ఆర్డబుల్స్ డిపార్ట్మెంట్లో కూడా మరి ఈ రోజున ఎన్ని లెంగ్తీ సర్వీస్ 42 ఇయర్స్ అనేది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే అంత లెంగ్తీ సర్వీసు ఉన్న వాళ్ళని చూడడం అనేది చాలా అరుదు. మనం డిపార్ట్మెంట్లో అన్ని సంవత్సరాలు మరి సర్వీస్ చేసి అంటే రిటైర్ అవుతున్నారంటే డిపార్ట్మెంట్ కూడా ఒక సీనియర్ మోస్ట్ ఎంప్లాయీని మనం కోల్పోతున్నాం. కానీ అందరికీ కూడా రిటైర్మెంట్ అనేది ఫిక్స్ కాబట్టి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనం దాన్ని మరి వారి ఏదైతే వాళ్ళకి మరి మేము ఆఫీస్లో చూసినట్టయితే వారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా టెండర్స్, అలాగే మాతో పాటుగానే మేము కూడా చేస్తామన్నట్టుగా ఒక సబ్ డివిజన్ తీసుకుని హ్యాండిల్ చేసేవారు. వాళ్ళకి అన్నిత్యం వారికి కొద్దిగా వయసు పైబడిన తర్వాత అవి చేయి సహకరించబడినప్పటికీ కూడా కొద్దిగా వణుకొచ్చినప్పటికీ కూడా మా కంప్యూటర్ ఆపరేటర్స్ ప్రధానంగా వాళ్ళకి అంతే సపోర్టింగ్గా ఉండేవారండి. సంగీత కానీ బాబ్జీ కానీ వారికి టెండర్స్ అప్లోడ్ చేయడం కానీ మెయిన్గా సంగీతను మాట్లాడించలేదు మరి శ్రీధరబాబు గారు. ఎందుకంటే తను హెచ్డి గారితో పాటు నైట్ 8:30, 9 అయినా సరే తను కూడా ఉండి ఆ టెండర్స్ ఆయన చెప్పిన ప్రకారం షెడ్యూల్స్ అవి తయారు చేసి అప్లోడ్ చేయడం కానీ, అలాగే సార్ ఈ గారు చెప్పినట్టు లోకల్ కండిషన్స్ ప్రకారం టెండర్స్ మరి నిర్ణయాలు తీసుకునే క్రమంలో కానీ అవి కూడా సీక్రెసీ ఆఫ్ ది ఆఫీస్ అనేది కూడా చాలా ఎక్కువగా మెయింటైన్ అయ్యేది. ఇక్కడ టెండర్స్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ అదేంటంటే అవి టెండర్స్ ఫైనలైజ్ చేసేటప్పుడు ఆ కండిషన్స్ ప్రకారం వాళ్ళన్ని డాక్యుమెంట్స్ అవి ఉన్నాయా లేవా అన్ని చూసుకుని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అలాగే ఒక టెక్నికల్ ఆఫీసర్గా వాళ్ళిద్దరూ స్క్రూటనైజ్ చేసుకుని వాటిని ఫైనలైజ్ చేయడంలో సీక్రెసీ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మెయింటైన్ చేసుకుని ఆఫీస్కి ఎటువంటి చెడ్డపేరు రాకుండా వారి బాధ్యతలు అనేది నిర్వహించడం జరిగింది. మరి వారు ఏదైతే నిబద్ధతతో పనిచేశారో అదే నిబద్ధతతో అందరూ కూడా మరి ఉన్నట్టు బాగుంటుంది. మనం కూడా అలవర్చుకోవాలి. వాళ్ళ వయసులో మనం యంగెస్ట్ ఏజ్లో మనం ఇప్పుడు జాబ్స్లో ఉన్నాం. అలాగే చాలామంది జూనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ కూడా ఇంకా ఇంజనీర్స్గా జాయిన్ అయ్యారు. మరి వారి తరం అనేది అయిపోతుంది. ఎందుకంటే డ్రాఫ్ట్స్మెన్స్, జేటీఓస్, టీఓస్ డిపార్ట్మెంట్లో కొరత చాలా ఉంది. భవిష్యత్తులో మరి గవర్నమెంట్ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ద్వారా వాటిని భర్తీ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ క్యాడర్స్ అనేవి మళ్ళీ ప్రజ్వలితాయి. అలాగే ఈ టెండర్స్ విషయంలో కూడా మాకు కూడా ఆయన వెళ్ళిపోవడం అనేది రేపటి నుంచి మా ఇద్దరికి కూడా శ్రీధరబాబు గారు కానీ నాకు కానీ ఒక సీనియర్ మోస్ట్ హ్యాండ్ని మేము కోల్పోయిన వాళ్ళం అవుతాం. మరి అదేవిధంగా మీకు తెలుసో తెలీదా మరి ఎప్పటి నుంచో కూడా మేము జోన్ 6 నల్గొండ బ్యాచ్ అంటూ ఉంటారు శ్రీనివాస్ గారు. ఏంటి నల్గొండ బ్యాచ్ అంటే వీళ్ళందరూ కూడా జోన్ 6లో సెలెక్ట్ అయ్యి అక్కడ మన ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని అక్కడ బాగా ఎక్స్పీరియన్స్తో మళ్ళీ బైఫర్కేషన్ అయిన తర్వాత 610 జీవోలు అనుకుంటా ఇక్కడికి వచ్చింది మా డిస్టిక్కి. మాకన్నా సరే మన ఎస్సీ గారు అయినటువంటి ఎన్వి సత్యనారాయణ గారికి అలాగే శ్రీనివాసరావు గారికి ఎక్కువ అనుబంధం ఉందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నల్గొండ అక్కడ నుంచి చేసి వచ్చిన వాళ్ళందరూ సీనియర్స్ చాలా మంది ఇప్పుడు హైయర్ పొజిషన్స్ లో ఉన్నారు మన జోన్ లో. ఇక్కడ నేటివ్ అయి ఉండడం వలన అలాగే అక్కడ తొందరగా ప్రమోషన్స్ వచ్చి ఇక్కడ హైయర్ పొజిషన్స్ లో ఉండి మా అందరికీ కూడా ఇక్కడ హైయర్ ఆఫీసర్స్ గా రావడం జరుగుతుంది. కాబట్టి వారి మెయిన్ గా వారి సతీమణి ఇన్ని సంవత్సరాలు 42 సంవత్సరాలుగా ఉద్యోగ జీవితంలో వారు అంత సక్సెస్ఫుల్ గా చేయగలిగారంటే సర్వీసు ప్రతిరోజు కూడా వారి సతీమణి గారి సహకారం లేనిదే ఇది సాధ్యం కాదు. మనందరం కూడా ప్రధానంగా వారికన్నా సరే వారి సతీమణి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి వారు సపోర్ట్ చేసినందుకు. అలాగే డిపార్ట్మెంట్ కి ఇన్ని రోజులు వారి సేవలు అందజేయడానికి ప్రధాన కారణం వారి సతీమణి గారి సపోర్ట్ ఉండడం వల్ల సాధ్యమైంది. మరి అలాగే వారి పదవీ విరమణానంతర జీవితం కూడా ప్రధానంగా కుటుంబ సభ్యులతోనూ బంధుమిత్రులతోనూ అలాగే వారు ఏదైతే డివోటీ అంటున్నారు ఆ డివోషనల్ వైపు కూడా అంతే సక్సెస్ఫుల్ గా హ్యాపీగా వాళ్ళకి సపోర్ట్ గా ఉంటూ గడపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చివరిగా
ఎస్సీ గారిని శ్రీనివాసరావు గారి గురించి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈరోజు పదవీ విరమణ పొందుతున్న శ్రీనివాసరావు గారికి ఆత్మీయ సన్మానం చేయడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలండి. శ్రీనివాసరావు గారు నాకు నేను ఈగా నల్గొండలో పనిచేస్తున్న దగ్గర నుంచి పరిచయము. ఆయన నేను మా డివిజన్లో ఉంటే ఆయన ఎస్సీ ఆఫీస్లో హెచ్డీగా ఉండేవారు. ఇప్పుడు మీరందరూ చెప్తున్నట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ 42 సంవత్సరాల సర్వీసు అనేది అసలు ఒక ఉద్యోగి చేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగంలో 42 సంవత్సరాల సర్వీస్ చేయడం అనేది చాలా గ్రేట్. అది వితౌట్ ఎనీ రిమార్క్స్, అలాగే పేషెంట్గా ఒక మంచి డిటర్మినేషన్ ఉన్న, అలాగే పబ్లిక్ రిలేషన్స్ తోటి చేయడం అనేది ఒక ఎవరికి అరుదుగా ఉంటుంది. ఇంతవరకు నేను అటెండ్ అయిన ఈ రిటైర్మెంట్ ఫంక్షన్స్లో 42 ఇయర్స్ సర్వీస్ అనేది చూడలేదు ఇంతవరకు. అంటే 42 ఇయర్స్లో సర్వీస్ చేశారంటే 20 ఇయర్స్లోనే ఉద్యోగంలో ఎంటర్ అయ్యారనమాట. గ్రేడ్ 3 అంటే పాలిటెక్నిక్ అవ్వగానే, డాట్స్మెంట్ సివిల్ అవ్వగానే ఆయన ఉద్యోగంలో జాయిన్ అయిపోయారు కాబట్టి అంత లెంగ్త్ ఆఫ్ సర్వీస్ చేశారు. అలాగే అయితే ఆయన ఉద్యోగంలో డ్యూటీస్ డిశ్చార్జ్ చేయడంలో వాటిలో కూడా ఎక్కువ ఈ డ్రాట్స్మెన్ అంటే ఏటీఓ తర్వాత హెచ్డి అంటే డీబీ సెక్షన్స్లో ఎక్కువ పనిచేశారు కాబట్టి ఈ టెండర్స్ డిస్పోజ్ చేయడంలోనూ, ఫైల్స్ మెయింటైన్ చేయడంలోనూ, స్క్రూటినీ చేయడంలోనూ చాలా ఓపిక్గా చాలా బాగా చేసేవారు. తర్వాత ఆయన దగ్గర ఏంటంటే ఫైల్ సిస్టమేటిక్గా ఉంటుంది. అంటే ఏదో ఒక 2 పేపర్లు పెట్టేస్తే అయిపోతుందిలే, ఫైల్ రాసేసి ఈ పర్టికులర్ జనరేషన్ ఆర్ ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే అదొక భూమి కింద లెక్క. అంటే 62 ఇయర్స్ తర్వాత కంపల్సరీ మనము రెస్ట్ తీసుకోవాల్సిన టైం ఉంటుంది. సో ఈ టెన్షన్స్ని కూడా కొంత రిలీవ్ అవ్వాలి. ఉద్యోగం అనేది టెన్షనే ఈ ప్రజెంట్ పరిస్థితుల్లో. సో రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మనకి కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి, ఆరోగ్యం కూడా సహకరించదు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనము ఆయన హ్యాపీగా రిటైర్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే ఆయన చేసిన సేవలందరినీ కూడా గుర్తిస్తూ ఇప్పుడు ఈ సన్మానం సభకు విచ్చేసిన మీరందరికీ కూడా అది ఒక ఇండికేషన్ అవుతుంది. సో ఈ సందర్భంగా వారికి ఈ మిగిలిన పదవీ విరమణ చేసిన తర్వాత ఉన్న జీవితం ఏదైతే ఉందో ఆయురారోగ్యాలతో, ఫ్యామిలీతోటి హ్యాపీగా వితౌట్ ఎనీ టెన్షన్స్ గడపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వారికి ఆ విధమైన జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే ఒక్కొక్క మంచి విషయం ఏంటంటే ఇప్పుడు మన శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు అంటే 3 చెప్పారు ఆయన. అంటే ప్రతి మనిషికి ఉండాల్సింది ఆ 3 ఆయన సక్సెస్ఫుల్గా చేశారు. అలాగే మనకి ఈ రిటైర్మెంట్ తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా మంచి ఉన్నత స్థాయికి, అలాగే వాటిలో స్పిరిచువల్గా ముందుకెళ్ళాలనే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి వారికి ఆ భగవంతుడు ఆ అవకాశాన్ని కూడా ఆల్రెడీ సర్వీస్లో ఉన్నప్పుడు కూడా చేశారని చెప్తున్నారు. సో అది చాలా మంచి అలవాటు, అది ఉండాలి కూడా. ఆ టైంలో మనకి రిటైర్ అయిన తర్వాత ఏదో ఒక అంబిషన్ ఆర్ యాక్టివిటీ మనకి లేకపోతే కొంచెం డల్ అయిపోతాం. సో అది కంపల్సరీ వాడు దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. మరోసారి వారికి ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు, పదవి విరమణ శుభాకాంక్షలు.
అలాగే సత్యమణి గారికి కూడా వారిని జాగ్రత్తగా, అంటే ఇప్పుడు ఇంతవరకు ఉద్యోగంలో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇప్పుడు మీ దగ్గర రెస్ట్ తోటి మీ ఫ్యామిలీతో ఉంటారు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీ అయ్యంకి శ్రీనివాసరావు గారికి ప్రశంసా పత్రాన్ని ఆవిష్కరించాల్సిందిగా సన్మాన పత్రాన్ని ఎస్సీ గారిని కోరుకుంటున్నాను. విద్యాధికులు, వినయ సంపన్నులు, వివేకవంతులు, విజేతలు అయిన శ్రీ అయ్యంకి శ్రీనివాసరావు గారికి పదవీ విరమణ సందర్భంగా సమర్పిస్తున్న అభినందన అక్షరమాల. అయ్యంకి వంశపుత్ర రత్నమా కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం ముల్లపూడి గ్రామ జన్మస్థల నివాసివై ది 11/8/1962 సూర్యబానుడవై మాతృమూర్తి విక్టోరియమ్మ గర్భశుక్తి ముక్తాఫలమువై మాన్యశ్రీ అయ్యంకి నాగేశ్వరరావు ముద్దుల బిడ్డవై వృష్టివై సమిష్టి ఓలే సాధకుడివై ఏకవ్యక్తి సైన్యానివై ఒదిగిన కొద్దీ ఎదుగుతూ విద్యాబుద్ధులతో వినయ సంపన్నుడివై ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్యలు తూర్పుగోదావరి జిల్లా చెల్లూరు గ్రామం నందు, సాంకేతిక విద్యను కృష్ణా జిల్లా నూజివీడు నందు పొందిన మీరు ధన్యులు. ఓ శ్రీనివాసరావు వర్య 1982 నల్గొండ జిల్లా పంచాయతీరాజ్ శాఖ నందు డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 3గా ఉద్యోగ రంగానికి శ్రీకారం చుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ గ్రేడ్ 2గా పదోన్నత పొంది 1993లో భువనగిరి PR డివిజన్ నందు సేవలందిస్తూ అలాగే 1997లో డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 1గా పదోన్నతి పొంది వివిధ హోదాల్లో PR డివిజన్ నందు 2003 వరకు సేవలందించి 2004 నందు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ హైదరాబాద్కు బదిలీ అయ్యి అనంతరం 2008లో నల్గొండ జిల్లాకు బదిలీ అయ్యి 2014 వరకు అద్భుత సేవలు అందిస్తూ రాష్ట్ర విభజన అనంతరము మా పూర్వజన్మ సుకృతంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నందు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగంలో సాంకేతిక ఉన్నతాధికారిగా సేవలందిస్తూ అదే సంవత్సరం అక్టోబర్లో కృష్ణా జిల్లా గుడివాడకు సేవలందించి అనంతరం 2022 జూలై నుండి నేటి వరకు అలుపెరగని సేవలందిస్తూ వృత్తికి అర్థం పరమార్థం తెలిపిన ఉన్నతోత్తములు మీరు. ఓ జీవన మార్గదర్శి 1984లో విద్యావతిని పరిశుద్ధ వివాహమాడి వైవాహిక జీవితాన్ని సుఖ సంతోషాలతో సాగిస్తూ పుత్రుడు నవీన్ కుమార్ ఎంటెక్, పుత్రిక ఆశా అబిగయల్ ఎంకామ్లకు జన్మనిచ్చి విద్యాబుద్ధులు నేర్పించి తండ్రి బాధ్యతను చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి మీరు. ప్రతి ఉద్యోగికి ఉంటుంది రిటైర్మెంట్, మీ జీవితానికి ఇవ్వాలి అది ఎంటర్టైన్మెంట్. మీరు పిల్లలను పెంచారు ఎంతో ఐడియల్ గా, మీ జీవితం ఉండాలి అందరికీ ఒక మోడల్ గా. ఎన్నో విషయాలలో మీరు పడ్డారు టెన్షన్, అన్నీ మరిచి తీసుకోవాలి పెన్షన్. భగవంతుడు ఇచ్చాడు మీకు ఎంతో చక్కని వైఫ్, ఆమెతో సాగాలి ఎంచక్క మీ లైఫ్. మీరు ఇచ్చారు ఎంతో విలువ ఫ్రెండ్షిప్ కి, ఇక నుంచి ఇవ్వాలి ప్రాముఖ్యత వర్షిప్ కి. మీరు తీసుకోవాలి రెస్ట్, మీ శాశ్వత జీవితానికి అది ఎంతో బెస్ట్. ఇన్ని పనులు చేయాలంటే కావాలి రిటైర్మెంట్, అప్పుడే వస్తుంది ఎవరికైనా సిన్సియర్ కమిట్మెంట్. అందుకే మీపై మాకు గల సంబంధానుబంధ అభిమాన ఆత్మీయతానంద డోలాయమాన రక్తి గురుభక్తి ప్రవక్తలతో సమర్పిస్తున్న చందన గంధ సుగంధ మందార మకరంద మాధురి సుమాక్షర సుస్వరాన్వితానంద అభినంద అక్షరమాల మీకోసం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్ల సంఘం ఏలూరు జిల్లా శాఖ మరియు సిబ్బంది కార్యనిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయం గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగం ఏలూరు. థ్యాంక్ యూ సార్. మనం అందరూ ఎదురు చూస్తున్నట్లు వారి ఎక్స్పీరియన్సెస్ని అలాగే వారి సలహాల్ని ఇవ్వాల్సిందిగా శ్రీ అయ్యంకి శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నామండి. ఈరోజు 42 సంవత్సరాలు సర్వీస్లో ఉండి పదవి విరమణ పొందుతున్న నేను ఒక విధంగా బాధగా ఉన్నా మనసు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకనంటే ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మా ప్రియులు పెద్దలు ఎస్సీ గారు నా మనసులో కోరిక, నా రిటైర్మెంట్గా ఆయన ఉండాలని రావాలని. ఎందుకని చెప్తున్నానంటే ఆయనతో ఉన్న సంబంధం నల్గొండలో ఆయనలో ఉన్న కమిట్మెంటు డిసిప్లిన్ అవన్నీ చూసి నేర్చుకున్నాను.
అదేవిధంగా అనుకోకుండా ఇక్కడ రావడం, మరి సార్ మా గుడివాడ ఈగా రావడం, ఆయన దగ్గర పనిచేయడం చూశాను నేను. ఆయన ఒక్కటే అనేవాడు, ఒక జనవరి 1 నాడు మేము కేక్ కట్ చేయడానికి తీసుకొస్తే ఈ సంవత్సరం ఎవరు ఉన్నారు రిటైర్మెంట్ అని అడిగారు. అడిగితే నేనే సార్ రిటైర్మెంట్, అయితే నువ్వే కట్ చేయాలి, నాతోనే కేక్ కట్ చేయించాను. అది నాకు మైండ్లో అట్లా ఉండిపోయింది. మళ్ళీ 1 మంత్ ఆగిన తర్వాత మళ్ళీ ఆయనతో మరి డివిజన్ ఆఫీస్కి రావడం, అయినా నేను వెళ్ళి కలవడం, ఏమైంది అన్నాడు. ఏంటి సార్ అనవసరంగా నాతో కేక్ కట్ చేయించారు, గవర్నమెంట్ ఇంకో 2 సంవత్సరాలు పెంచేస్తారు, దాగే రిటైర్డ్ అయిపోయింది సార్. అది ఒక ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం. మరి ఈరోజు సార్ మీరు ఉండాలి సార్, నిజంగా నా రిటైర్మెంట్ వచ్చింది, రేపు 30% చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయనకి చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. ఈరోజు ఒంగోలు వెళ్ళాలి, కాకినాడ వెళ్ళాలి అని చెప్పారు. నా మనసు నచ్చకుండా సరే చూద్దాం అని అన్నాడు. నాకు ఒక ఆశ ఉన్నది, సార్ అట్లా అన్నాడంటే తప్పనిసరిగా వస్తారని. అందరూ ఏమన్నారంటే ఎస్సీ గారికి రాకపోవచ్చు, కాకినాడలో ఉన్నారు. మరి ఆ దేవుడు మన హృదయ వాంఛ తీర్చే దేవుడు. ఆ అధికారి నా రిటైర్మెంట్లో ఫంక్షన్లో ఉంటూ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇంకా 42 సంవత్సరాలు సర్వీస్ చేయడం అన్నది ఎక్కడ వినలేదు, ఎవరు చాలా రేరు అని అంటున్నారు. అది కరెక్టే. నేను నా జీవితంలోకి వెళ్ళినట్లయితే నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు నాకు అన్నయ్య, అక్క, నేను చిన్నవాడిని. నన్ను చాలా గారంగా పెంచేవాడు మా ఫాదర్. ఆ విధంగా అన్నయ్యకి జాబ్ వచ్చింది, అక్కకి మ్యారేజ్ అయింది, నేను 7వ తరగతి చదువుతున్నాను. అలాంటి సందర్భంలో 7వ తరగతి పాస్ అయిన నాన్నని వచ్చి చెప్పాను. చాలా సంతోషపడ్డాడు. నీకేం కావాలరా అన్న, నీ ఇష్టం వచ్చింది తీసుకురా నాన్న అని. అక్కయ్య డెలివరీకి వెళ్తుంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళాను, నేను స్కూల్కి వెళ్ళాను, మమ్మీ కూడా హాస్పిటల్కి వెళ్ళాను. ఆ సన్నివేశం ఏంటంటే, అక్క డెలివరీ అయింది, పాపను ఎత్తుకున్నాడు, ఆ గ్లూకోజ్ పట్టించాడు, బయటకు వచ్చాడు, ఫ్యాక్టరీకి వెళ్ళాడు, వాళ్ళందరికీ నాకు మనవరాలు పుట్టిందని చెప్పాడు, కుర్చీలో కూర్చున్నాడు, అంతే. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. నేను 7వ తరగతి, నాకేం తెలియదు అసలు నిజంగా చనిపోతారు మనుషులు అన్న ఆలోచనే. చనిపోవడం ఏంటి, డాడీకి బాగాలేదు, అయితే ఇదేంటి ఇక్కడ పెట్టారేంటి, హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా ఇట్లా అడుగుతున్నాడు. కొద్దిగా షాక్ తిని వెంబటే మా బావగారు వచ్చి గట్టిగా పట్టేసుకున్నాడు. అన్నయ్య ఒంగోలు ట్రైనింగ్లో ఉన్నాడు. అలాంటే నాకేం అర్థం అవ్వట్లేదు. మా డాడీ నేనే బత్తాయి రసం తీసి చిన్నోడు అయ్యాను, అంత నాతో రాకపోతే చనిపోయాడంటే వాళ్ళు చనిపోవడం ఏంటి అన్నది నాకు అర్థం అవ్వలేదు. అలాంటి షాక్లోంచి దేవుడు మరి అనాథగా నన్ను వదిలిపెట్టలేదు. నేను ఇంజనీరింగ్ చేయాలని నాకు ఆశ ఉన్నది. చిన్నోడు బాగా చదువుతున్నాడు అన్నవాడు. అలాగే అక్కడే ఉండి మరి 10th క్లాస్ వరకు వచ్చేసాను. మరి నిజంగా నాకు దేవుడే తోడుగా ఉన్నాడు. మా తల్లి కన్వర్ట్ అయినా మంచి ప్రేయర్ఫుల్గా ఉండేది. చిన్నోడు పిరుకోడు అయ్యా ఆశీర్వదించయ్యా అంటూ ప్రార్థన చేసి వింటూ ఉండేవాడు. అలాంటి సందర్భంలో మరి ఇంటర్మీడియట్ చదవాలి, ఇంజనీరింగ్ చదవాలి, ఎక్కడ చదవాలి అని బావగారు మిర్యాలగూడలో అప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ రమ్మన్నారు. అక్కడ నాకు కరెక్ట్ నచ్చలేదు, మళ్ళీ వచ్చేసి అన్నయ్య ఏమో నిడదవోళ్ళలో జాయిన్ చేద్దామని. అక్కడ నాకు నచ్చలేదు. ఇక మా తాతగారి ఇంటికి వచ్చేసి రోజు పేపర్ చదువుతూ ఉన్నాను సైకిల్ వేసుకుని. ఆ పేపర్లో ఒక యాడ్ చూసాను, నూజివీడులో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ పడింది. ఎవరికి చెప్పలే, అప్లై చేశాను, సీట్ వచ్చేసింది.
అన్నయ్య బాగా వచ్చి జాయిన్ చేశారు. అది చదివిన తర్వాత మళ్ళీ కంప్లీట్ అయిపోయింది. గురువారం మున్సిపాలిటీలో వర్క్ ఇన్స్పెక్టర్గా నాకు టెలిగ్రామ్ వచ్చింది. ఎవరు రికమెండేషన్ ఏం లేదు. అది వచ్చి చూసి వెళ్ళాం, ఇంటర్వ్యూకి వెళ్ళాం. అప్పుడు కడారి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వచ్చి ముందు కూర్చున్నాడు. మీరు అందరూ బయటకు వెళ్ళిపోయింది, మా వాడు ఉన్నాడు ఇచ్చేయాలి జాబ్ అని కమిషనర్ గారు చెప్తున్నాడు. అందరం బయటకు వెళ్ళిపోయాం. వచ్చేసింది ఆయనకి అని మేము మా అందరు క్లాస్మేట్స్ అందరికీ వచ్చింది ఇంటర్వ్యూ కాదు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 month ఆగిన తర్వాత మళ్ళీ టెలిగ్రామ్స్ వచ్చాయి. ఇట్లాగో వస్తూ ఉండేలా అని అనుకున్నాను. లేదా ఇమ్మీడియట్లీ వచ్చేసేయండి, ఈ రోజు వచ్చి మీరు వెళితే మిమ్మల్ని కన్సిడర్ చేస్తూ ఉంటాం. అలాగే వెళ్ళి కూర్చున్న తర్వాత ఆయన కమిషనర్ గారు లోపలికి వచ్చి ఒకటే అన్నారు, మిమ్మల్ని ఏం ఇంటర్వ్యూ చేయం కానీ మీకు మీ క్వాలిఫికేషన్ పెట్టి ఒక అప్లికేషన్ రాసి ఉన్నారు. నేను అప్లికేషన్ రాసి ఇచ్చాను. అందరం ఇచ్చాం, బయటకు వచ్చేసాం. ఉండండి ఎవరినో సెలెక్ట్ చేసేస్తా అన్నాడు కమిషనర్ గారు. చూసి అందరూ వచ్చి పేర్లు ఎవరి పేరు చెప్తారో ఎవరు, నా మనసులో నా పేరు చెప్పకుండా బాగుండు అని నేను అనుకున్నా. వచ్చి శ్రీనివాసరావు అంటే ఎవరైనా లోపల. సరే కమిషనర్ గారు చూసాడు, ఏం చేస్తున్నావు బాబా? ఇలా పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాను సార్ అని. అది జాబ్ ఇస్తాను చేయగలవా అన్నాడు. చేస్తాను సార్ అంటే అక్కడ సూపరింటెండెంట్ గారు పిలిచి ఆర్డర్ ఇచ్చేసి రేపు జాయిన్ అయిపోయాను. సూపరింటెండెంట్ గారు పిలిచి మరి ఏంటి బాబు ఈ జాబ్ ఎమ్మెల్యేలు చెప్పిన ఎవరికి లేదు, నువ్వు కమిషనర్ క్యాండిడేట్లా ఉన్నావు, నీకు వచ్చింది, నాకు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలని బ్యాడ్. నేను ఏది ఇవ్వాలని నాకు డబ్బులు లేవు సార్, శాలరీ వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు ఇచ్చేస్తాను. లేకపోతే కమిషనర్ చెప్తాను సార్, అన్నీ జాయిన్ అయిపోమని ఇమీడియట్లీగా 1 రోజులు అయిపోయింది. వద్దు చెప్పొద్దు అని అలా జాయిన్ అయిపోయాడు. అప్పుడు వర్క్ ఇన్స్పెక్టర్గా 1 year అక్కడ చేసాను గుడివాడ మున్సిపాలిటీ. హెవీ వర్క్ ఉండేది, ఇది తిరగడం ఇబ్బంది అయింది. మా బావగారు ఫోన్ చేస్తూ ఉన్నాను, బాబు ఇది చేయలేకపోతున్నాను, ఏదైనా ఆఫీసులో పని చేద్దాం. ఆయన అక్కడికి వచ్చి ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ చేయమని అక్కడ చేశాను. చేసిన తర్వాత అక్కడ నుంచి కాల్స్ ఆయన దగ్గరికి లెటర్స్ వచ్చింది, ఇలాగ ఎంప్లాయ్మెంట్ వచ్చి ఇలా డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్గా 3గా వచ్చింది, నువ్వు రా ఇంటర్వ్యూ ఉన్నావు. ఇలా వచ్చింది. ఇక్కడ మానేసి మళ్ళీ ఇక్కడ చేస్తున్నట్టు వాళ్ళు ఏమన్నా అంటారు, ఏం చేయట్లేదని చెప్పుకుంటే ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఈ గారు శాస్త్రి గారు అని మన తాడేపుగూడెం అయినా అక్కడ ఈ నల్గొండలో బాబు ఎక్కడైనా చేస్తున్నావు అని అన్నాడు. మళ్ళీ చెప్తే ఏమనుకుంటే నేను ఎక్కడ చేయట్లేదు సార్, మరి ఇది డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 3 డైరెక్ట్ ఇవ్వాలంటే కుదరదు, ఫస్ట్ వర్క్ ఇన్స్పెక్టర్ ఇస్తా, అది నేర్చుకున్న తర్వాత నేను ఇస్తాను. మీకు అక్కడ చేసేది అదే కానీ మళ్ళీ ఎంత దూరం ఎందుకని వచ్చేసాను. వచ్చిన శాస్త్రి గారు ఆయన అన్నయ్య అప్పుడు తాడేపుగూడెంలో పనిచేస్తున్నప్పుడు ఆయనకి ఇలా మా తాడేపుగూడెం మీ బ్రదర్ ఎవరు ఉన్నారంట కదా అంటే, ఇలా ఉన్నారు సార్, రేపు వస్తా ట్రైన్ కంటే అంటే అన్నయ్య కలిసి ఆయన కలిసి ఇలా మా బ్రదర్ సార్ ఏమంటే పోస్ట్లో పంపించేశాడు ఆటో, డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 3 నల్గొండ డివిజన్ ఆఫీసర్. మీకు అది రిజైన్ చేయడం. అప్పటి నుంచి ఎందుకు చెప్తుంటే 40 అప్పుడు నాకు 25 సంవత్సరం కరెక్ట్గా ఎవరి రికమెండేషన్ లేదు, ఏమీ నాకు నిజంగానే దేవుడు తోడుగా ఉంది. నాకు గ్రేడ్ 3గా నల్గొండ జిల్లాలో ఇవ్వడం జరిగింది. అది చాలా నమ్మకంగా నా సర్వీస్లో పనిచేస్తున్న అధికారులతో నాకు దొరికిన అధికారులు కూడా అలాంటి వారు ఉండబట్టి నేను ఈరోజు 42 సంవత్సరాలు ఆరోగ్యంగా మంచిగా ఫ్యామిలీతోటి నా స్నేహితులతోటి నేను రిటైర్డ్ అవుతున్నానంటే అది దేవుని కృపే, అది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ విధంగా అక్కడ భువనగిరిలో వచ్చిన తర్వాత అక్కడ ఆధ్యాత్మికంగా డెవలప్ అయిందంటే మరి నా ఆత్మీయ తండ్రి జాన్సనయ్య గారు వారు కూడా ఇక్కడ ఉంటున్న చాలా ఆనందం అనిపిస్తుంది. అదేవిధంగా నాకు మరి డిపార్ట్మెంట్ ద్వారా గురుగారు అయినటువంటి సత్యనారాయణ గారు కూడా నా రిటైర్మెంట్ ఫంక్షన్లో ఉంటూ నాకు చాలా సంతోషం. మరి అక్కడ నేర్చుకున్నాను చాలా. ఆయన బట్టి జాన్సన్ గారిని బట్టి ఒక్కటే నాకు నమ్మకం, ఏ పని చేసి నమ్మకంగా పని చేయి, ఆయన బాగా చేస్తూ ఉండేవాడు. నాకు ఆ ఒక్క వర్డే నచ్చింది. ఆయనలో నేను దగ్గర చూశాను, ఆయన కూడా దేవుని పరిచయం చాలా నమ్మకంగా చేశాడు. అలాంటి 1, 2, 3 ఫ్యామిలీస్ ఉండే, అలాంటిది ఈరోజు 100 మంది ఫ్యామిలీస్ అక్కడ ఆయన పరిచయం చేస్తున్నాడు. అలాంటి వారు అదేవిధంగా మరి ఈ జాబ్ విషయంలో ఏదో ఆషామాషిగా అయితే నాకు సంతోషంగా జరగలేదు, కానీ చాలా క్రిటికల్ పొజిషన్లో వచ్చాయి.
వచ్చినా సరే నిజంగా ఆ దేవుడు నాకు తెలివి అనుగ్రహించి ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి, అవి అధికారులతో ఎట్లా మాట్లాడాలి, అవన్నీ నాకు మరి అలా అనుగ్రహించాడు దేవుడు. ఆ విధంగా నా సర్వీస్లో అధికారులు తోటి చాలా నమ్మకంగా పనిచేసేవాడిని. దాన్ని బట్టి నన్ను చాలా ప్రేమించేవారు. ఇప్పుడు ఎస్సీ గారు ఈగా ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు ఎస్సీగా చూస్తున్నాను, రేపు సిఈగా కూడా నేను చూడగలను. ఎందుకంటే ఆ అవకాశం ఆయనకు ఉన్నది. అలాగే నాతో నేను వాళ్ళ దగ్గర పనిచేసిన ఈలు నల్గొండలో వెంకటేశ్వర సార్ అని గుర్తుపెట్టుకుని ఏలూరు ద్వారకా తిరుమలకి వచ్చి శ్రీనివాసరావు ఎక్కడో నేను ఇక్కడికి వచ్చాను, నేను కలవాలన్నాడు. సరే సరే నువ్వు వచ్చేసాను. సండే రోజు వచ్చి కలిసి ఇక్కడ భోజనం చేయించి ఫ్యామిలీతో వచ్చాడు. మేడం కూడా చాలా మంచిది, పలకరించి. ఎందుకంటే ఆయన నన్ను గుర్తుపెట్టుకుని రావడం అన్నది అంత ఒక ఎస్సీ క్యాటర్లో ఉండి ఇప్పుడు నల్గొండ జిల్లాలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు నేను ఆయన ఈగా ఉన్నప్పుడు నేను డీవీలో ఉన్నాను. అక్కడ వచ్చి ఎట్లా ఉన్నారని పలకరించి చాలా సంతోషం అనిపించింది. ఈ 42 సంవత్సరాల్లో కూడా దేవుడు అనేకమైన ఆపత్తులు వచ్చినా సరే వాటన్నిటి నుంచి ఎట్లా భువనగిరిలో చాలా క్రిటికల్ పొజిషన్లో వెళ్ళిపోయాం. అలాంటప్పుడు నేను నమ్మాను. నేను మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి విషయం అంతా చెప్పి ఆఫీస్ విషయాలు కూడా చెప్పి ఇట్లా ఉంది ప్రేయర్ చేయని రాత్రి 11, 12 గంటల నేను అట్లా కూర్చొని మాట్లాడుతున్నాను. చాలా నెమ్మది అనిపించింది. ఆ విధంగా నా సక్సెస్లో ఆయన పాత్ర కూడా ఉన్నది. నాకు చాలా సహకరించారు. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ జోసఫ్ గారు అయితే, అబ్రహం గారు, ఆకుల్లా, ఇలాగా చాలామంది నన్ను, మా కొలీగ్స్ అయితే నన్ను, ఇంకా రవీందర్ రెడ్డి అని, ప్రకాష్ రెడ్డి అని చాలామంది ఉన్నారు. సూపరింటెండెంట్లు అయ్యారు వాళ్ళు కూడా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. చాలా మంచి ఫ్రెండ్షిప్ కలిగిన ప్రాంతంలో నేను సెటిల్ అయినా అక్కడ ఇల్లు కట్టుకున్నాను, అక్కడే పిల్లల్ని చదివించుకున్నాను, పెళ్ళిళ్ళు కూడా అక్కడ ఉన్నప్పుడు చేశాను. ఆ విధంగా నా జీవితంలో మరి ముందుకు సాగిపోవడానికి మరి ఈ విధంగా నాకు కారకులైనటువంటి అధికారులందరికీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా భార్య విషయానికి వస్తే మరి నేను సంబంధాలు చూస్తున్నా. గవర్నమెంట్ డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 3 వచ్చింది. మా బావగారు అంటే అందరూ సంబంధాలు చూస్తున్నారు. ఎవరు చేయలేదు. బావగారికి అప్ చెప్పేశారు, నువ్వు ఎవరు కాదు, పలానా అమ్మాయిని నేను చూసేసాను, నువ్వు వచ్చి మ్యారేజ్ సెటిల్ చేస్తామన్నారు. వచ్చేసరికి ఇక సరే అయింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విషయంలో కూడా మా ఇద్దరికి భేదాభిప్రాయాలు లేవు. చాలా ఆమె కూడా నమ్మకస్తురాలుగా దేవుని దగ్గర భయం ఉన్నది చిన్నప్పటి నుంచి. మరి నాకు ఏది కావాలో మరి అన్నీ ముందుగానే ఆమె తయారు చేసి పెట్టడం, ఏది తినకూడదో అది పక్క పెట్టడం, అలా చేయడం బట్టి నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను. ఆ క్రేజ్ అంతా ఆమెకే దొరుకుతుంది. చాలా నన్ను ప్రేమించే వ్యక్తి నాకు దొరకడం, భార్యగా దొరకడం నా అదృష్టం. ఆ విధంగా పిల్లలు కూడా ఆమె కూడా అట్లాగే డిసిప్లిన్గా పెంచింది. ఆధ్యాత్మిక విషయంలో అయితే వారు కూడా చిన్నప్పటి నుంచే మరి దేవుని సంఘంలో పెరిగారు, పెద్దవారు అయ్యారు. నాకు చాలా ఇష్టం నవీన్ అన్న, మరి ఆశాభికల్ నా కూతురన్న. ఈరోజు కూడా నిజంగా మా కోడలు చెప్పింది కరెక్టే, చిన్నపిల్లలే నా ముందలు. మరి వాళ్ళకి ఇంత బాధ వచ్చిందంటే నాకు కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి. అలాంటి మరి నాకు నా పిల్లలు కూడా నాకు అట్లా సపోర్ట్గా ఉన్నారు. ఏ విషయంలోనైనా నవీన్ అయితే నేను చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా మరి నాకు ఒక ఫాదర్గా మా కొడుకు ప్రతి విషయంలో గైడ్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా నాకు మరి మంచి అల్లుడు దొరికాడు, అది మంచి కోడలు దొరికింది. నేను ఇప్పుడు ఇందాక మాట్లాడిన మాస్టర్మణి గారు, మా అయ్యంగర్ గారు, ఆయనే మా మ్యారేజ్ చేశాడు మా ఇద్దరికి. ఈరోజు మరి ఆ రోజు ఆయనకి మరి మనసు ఎట్లా కలిగిందో ఏమో తెలియదు. నేను బాబుకు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను, అయ్యగారు మ్యారేజ్ అక్కడ అమ్మాయిని చూడండి అంటే చూస్తున్నా అని ఆఖరికి మా కూతురు ఉందా అని అంటే నేను మీ కుదిరైతే నాకు పైసా కట్టడం వద్దు సార్, అది కూడా చెప్పేస్తున్నాను, తీసుకోలేదు. అలాగే అబ్బాయికి మ్యారేజ్ చేసాను. పాప బాబు, ఈ మనవడు మనవడాలు
మా మనవడు 10 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా ఆయన ముందు నేను ఒక తాతగా ఉన్నానంటే మరి అది దేవుని కృపే. అలాగే పాప కూడా బాబు జాషువా, మరి తర్వాత ఆమెకి కూడా అమ్మాయి కావాలని మేము చాలా ఆశపడ్డాం. ఆమె కూడా ఆశ. అలా విధంగా పాపని మెరికల్గా ఒక అద్భుతంగా దేవుడు అనుగ్రహించాడు. మేము అనుకోలే, ఆ విషయంలో చాలా బాధలు అనుభవించాం, కానీ దేవుడు ఈరోజు సంతోషాన్ని ఇచ్చాడు. మళ్ళీ అదేవిధంగా నాకు ఒక మోరల్ సపోర్ట్గా అన్నయ్య వదినమ్మ ఉండటం నా అదృష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అన్నయ్య అంటే మాకు ప్రేమ, ఆయన మాటలంటే మాకు మనోధైర్యం, అట్లా మాట్లాడించుకునేవాడు. అక్కడే మేము మీ ముగ్గురు అట్లా ఉండేవాళ్ళం. మరి ఈరోజు ఇంతమంది అభిమానులు, కాంట్రాక్టర్లు, మరి నా తోటి డివిజన్ స్టాఫ్, మరి వాళ్ళందరి మధ్యన నేను ఏలూరు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఇమీడియట్లీ గుడివాడ వెళ్ళిపోవాలని ట్రై చేశాను. వెళ్ళిపోవాలి. అప్పుడు త్రినాథ్ బాబు గారు ఉన్నారు. సార్ నాకు హెల్త్ బాగుంటలేదు సార్, నన్ను రిలీవ్ చేశాను సార్, నేను ఏలూరు. అమ్మా కుదరదమ్మా ఏలూరు, అలా ఏలూరు నుంచి వెళ్ళకూడదు, కుదరదు. మరి నువ్వు ఎవరైనా తెచ్చుకో, కానీ నేను వదిలిపెట్టాను. నాకు కావాలని కొట్లాట తెచ్చుకున్నాను. నువ్వు ఎట్లా వెళ్తావా? అమ్మో సార్ వదిలిపెట్టలేదని చెప్పి మా గురువు గారు ఉన్నారు, సిహెచ్ రాజేశ్వర సిఈ గారు, ఎట్లా ఆయనతో ఫోన్ చేయించాను. సార్ మరి త్రినాథ్ బాబు గారు కాదు సార్, సత్యనారాయణ గారు ఆయన చెప్పండి సార్. సత్యనారాయణ గారు సార్ చాలా మంచి ఫ్రెండ్స్. ఏంటి ఇంకా నా మాట ఎవరైనా వింటారా అంటూ ఉండేవాడు. ఆయన వింటారు సార్, సత్యనారాయణ గారు చెప్పన్నాడు. సత్యనారాయణ గారు కూడా ఫోన్లో చెప్పించాను వెళ్ళిపోవాలని. ఇక్కడికి వచ్చినాక మన వర్మ గారు మాకు కైకలూరు డివిజన్ ఇక్కడికి అనౌన్స్ చేసిన ఇక్కడ కలిసారు. ఇలాగ యూనియన్ ప్రెసిడెంట్ ఇట్లా కాదు సార్, మీరన్నా చెప్పండి సార్, నేను వెళ్ళిపోతాను సార్ గుడివాడ, నాకు బాబు ఇల్లు కట్టుకుంటున్నాడు, అక్కడ ఉండాలి, అక్కడే రిటైర్డ్ అయిపోతాను. ఇందుకే ఉండే మంచి డివిజన్ ఇది ఉండి మేము అందరం ఉన్నాం కదా. ఈలోపు అనుకోకుండా శ్రీధర్ బాబు గారిని పరిచయం చేశాం. నిజంగా ఈ 2 సంవత్సరాలు టెక్నికల్గా అయితేనేమో కానీ ఆధ్యాత్మికంగా అయితే నాకు చాలా మోరల్ సపోర్ట్గా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. మరి అందరి చెప్తుంటే ఎస్సీ గారు ఒకటే మాట అన్నాడు, నేను ఇక్కడ ఉండటానికి నేను ఉన్నాను కదా, నీకేంటి నువ్వు ఉండా అన్నారు సార్. ఇంకప్పుడు నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను. సార్ అంత భరోసా ఇచ్చాడు, నాకు ఇంక సపోర్ట్గా ఉన్నారు. సార్ వెళ్ళండి సార్, ఇక్కడ ఉంటాను, ఇమ్మీడియట్లీ ఫ్యామిలీ షిఫ్ట్ చేశాను. ఈ 2 సంవత్సరాల్లో మరి ఇన్ని జేజేఎం వర్క్స్ టెండర్స్ పెట్టి ఫైనల్ చేయడానికి నాకు మరి డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉన్న సంగీత బాబ్జీ గారు చాలా కంప్యూటర్లో నాకు చాలా హెల్ప్ చేశారు. మరి ఈ 2 సంవత్సరాలు మరి టెండర్స్ విషయంలో మరి సక్సెస్ పొందారంటే వారి ఎదురు సహకారం చాలా ఉన్నది. ఇక్కడ పనిచేసే కాంట్రాక్ట్లు కూడా చాలా హంబ్లీగా ఉండేవాళ్ళు. నేనే చెప్తే అది సార్ ఇది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది, నా మాటకాలు కన్విన్స్ అయ్యి చేయడం వల్ల నేను ఏ ప్రాబ్లం లేకుండా మరి అన్ని విషయాల్లో వాళ్ళకి మంచి చేస్తూ ఇటు ఆఫీసర్లకి డిస్కస్ చేసి ఇది సార్ ఇది అని చెప్పుకోవడం, ఇది కూడా చాలా నా సక్సెస్ఫుల్కి కారణం అవుతుంది. అందరూ సహకరించారు. ఆఫీస్ స్టాఫ్ అయితే రోజు మా సూపరింటెండెంట్ గారు రామకృష్ణ గారు గుడివాడ నుంచి పరిచయం. ఆయన నన్ను ఆనందే నేను ఉండలేదు, నేను ఆయన ఆనందంగా ఉండలేదు. ఎప్పుడు ఏదో ఒకటి సరదాగా హ్యాపీగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ నన్ను పలకరిస్తూ ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ ఉండటం నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు డివిజన్ ఆఫీస్లో. అదే ఉమ్మా కానీ మరి రెడ్డి గారు, ఇంకా సత్యనారాయణ గారు, మరి రమణ గారు, ఇలా అనేక మంది ఆఫీసర్ మొత్తం స్టాఫ్ చాలా సపోర్ట్గా ఉన్నారు. ఈ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడు నేను వెళ్ళిపోవాలి, గుడివాడ వెళ్ళిపోవాలని ఎట్లా అనుకున్నాను, ఉన్నందుకు ఈరోజు చాలా సంతోషంగా ఇంతమంది అభిమానుల ముందు మరి మంచి మనసున్న మీ అందరి ముందు కూడా నేను రిటైర్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ చాలా టైం అయింది. మరి నేను బట్టి కూడా మీ అందరికీ మరి ఒకసారి ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ముఖ్యంగా ఎస్సీ గారికి, ఎందుకంటే నేను నా మనసులో కోరిక నెరవేరింది, ఆయన ఉండాలి నా రిటైర్మెంట్ ఫంక్షన్లు అని. మెరికల్ అనమాట ఇదైతే ఆయన రావడం అనేది చాలా సంతోషపడ్డాను.
దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా సహకరించిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈరోజు శ్రీ అయ్యంకి శ్రీనివాసరావు గారి పదవి విరమణ మాత్రమే కాదు కానీ సనా అని వారి మనవరాలి బర్త్డే కూడా. అలాగే ఆగస్ట్ నెలలో ఎవరెవరు బర్త్డే, శ్రీనివాస్ గారిది, సనాది, ఇంకా పల్లె వీళ్ళ పెద్ద శ్రీనివాసరావు గారి అన్నయ్య గారిది ఎంత విఎన్ రాజ్ వారిది కూడా ఈ నెలే మరి హ్యాపీ బర్త్డే. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు చేస్తారండి బర్త్డే కేక్ కటింగ్ ఈ గారి ఆధ్వర్యంలో.
నీ జీవము నాలో ఉన్నది, నీ కృప నాకు తోడుగున్నది. నీ జీవము నాలో ఉన్నది, నీ కృప నాకు తోడుగున్నది. నీ ప్రేమ నా పైన ఉన్నది, సదా నీ రక్షణ ఉన్నది. నీ ప్రేమ నా పైన ఉన్నది, సదా నీ రక్షణ ఉన్నది. నీ జీవము నాలో ఉన్నది, నీ కృప నాకు తోడుగున్నది.
నీ జీవము నాలో ఉన్నది, నీ కృప నాకు తోడుగున్నది. శాశ్వతమైన ప్రేమ చూపించి నా గాయములు కట్టి నన్ను బ్రతికించి, శాశ్వతమైన ప్రేమ చూపించి నా గాయములు కట్టి నన్ను బ్రతికించి, నా దోషక్రియలను నీవు క్షమించి నీదు కౌగిలిలో ఆదరించితివి. నా దోషక్రియలను నీవు క్షమించి నీదు కౌగిలిలో ఆదరించితివి. నీ జీవము నాలో ఉన్నది, నీ కృప నాకు తోడుగున్నది. నీ జీవము నాలో ఉన్నది, నీ కృప నాకు తోడుగున్నది. పాపినైనా నేను పరుగెత్తుచుండగా నన్ను హత్తుకొని పరముకు పిలిచి, పాపినైనా నేను పరుగెత్తుచుండగా నన్ను హత్తుకొని పరముకు పిలిచి, నీదు రక్తముతో నన్ను శుద్ధి చేసి అనంత ప్రేమతో జీవమిచ్చితివి. నీదు రక్తముతో నన్ను శుద్ధి చేసి అనంత ప్రేమతో జీవమిచ్చితివి. జీవము నాలో ఉన్నది, నీ కృప నాకు తోడుగున్నది. నీ జీవము నాలో ఉన్నది, నీ కృప నాకు తోడుగున్నది. నీ మహిమ కొరకు మంటిలో నుండి నీ రూపములో నన్ను సృజించి, నీ మహిమ కొరకు మంటిలో నుండి నీ రూపములో నన్ను సృజించి, చనిపోయిన నాకు పునరుత్థాన బలమిచ్చి సియోనులోనే స్థిరపరచితివి. చనిపోయిన నాకు పునరుత్థాన బలమిచ్చి సియోనులోనే స్థిరపరచితివి. యేసయ్యా
జీవము నాలో ఉన్నది, నీ కృప నాకు తోడుగున్నది. నీ జీవము నాలో ఉన్నది, నీ కృప నాకు తోడుగున్నది. నీ ప్రేమ నా పైన ఉన్నది, సదా నీ రక్షణ ఉన్నది. నీ ప్రేమ నా పైన ఉన్నది, సదా నీ రక్షణ ఉన్నది. నాకేమీ వద్దయ్యా, నీ ఉంటే చాలయ్యా, కొదువేమీ ఉండదయ్యా, నీవు నాకుండగా. నాకేమీ వద్దయ్యా, నీ ఉంటే చాలయ్యా, కొదువేమీ ఉండదయ్యా, నీవు నాకుండగా. సంపూర్ణ శుద్ధ యేసయ్యా, పరిపూర్ణ బలము నీవయ్యా. ఈ లోక పాపం నాదయ్యా, పరలోక భాగ్యమీవయ్యా. సంపూర్ణ శుద్ధ యేసయ్యా, పరిపూర్ణ బలము నీవయ్యా. ఈ లోక పాపం నాదయ్యా, పరలోక భాగ్యమీవయ్యా. అబ్రహాము కన్నీచ్చి యోసేపుకు యోగ్యతనిచ్చి మోషేను నడిపించావు, నీ చిత్తము జరిగించావు. అబ్రహాము కన్నీచ్చి యోసేపుకు యోగ్యతనిచ్చి మోషేను నడిపించావు, నీ చిత్తము జరిగించావు. సంపూర్ణ శుద్ధ యేసయ్యా, పరిపూర్ణ బలము నీవయ్యా. ఈ లోక పాపం నాదయ్యా, పరలోక భాగ్యమీవయ్యా. సంపూర్ణ శుద్ధ యేసయ్యా, పరిపూర్ణ బలము నీవయ్యా. ఈ లోక పాపం నాదయ్యా, పరలోక భాగ్యమీవయ్యా. సంద్రాన్నే పాయగ చేసి యోర్ధానును నిలిపివేసి గిద్యోను పక్షముగా నీ చిత్తము జరిగించావు. సంద్రాన్నే పాయగ చేసి యోర్ధానును నిలిపివేసి గిద్యోను పక్షముగా నీ చిత్తము జరిగించావు. సంపూర్ణ శుద్ధ యేసయ్యా, పరిపూర్ణ బలము నీవయ్యా. ఈ లోక పాపం నాదయ్యా, పరలోక భాగ్యమీవయ్యా. సంపూర్ణ శుద్ధ యేసయ్యా, పరిపూర్ణ బలము నీవయ్యా. ఈ లోక
భాగ్యమీవయ్యా. అపరాధిని ఎన్నుకొని నీ ప్రజగా మము పిలచి సత్య జీవ మార్గమై నీ చిత్తము జరిగించావు. అపరాధిని ఎన్నుకొని నీ ప్రజగా మము పిలచి సత్య జీవ మార్గమై నీ చిత్తము జరిగించావు. సంపూర్ణ శుద్ధ యేసయ్యా, పరిపూర్ణ బలము నీవయ్యా. ఈ లోక పాపం నాదయ్యా, పరలోక భాగ్యమీవయ్యా. సంపూర్ణ శుద్ధ యేసయ్యా, పరిపూర్ణ బలము నీవయ్యా. ఈ లోక పాపం నాదయ్యా, పరలోక భాగ్యమీవయ్యా. ఏమీ వద్దయ్యా, నీ ఉంటే చాలయ్యా, కొదువేమీ ఉండదయ్యా. నీవు నాకుండగా నాకేమీ వద్దయ్యా, నీవుంటే చాలయ్యా, కొదువేమీ ఉండదయ్యా. నీవు నాకుండగా. సంపూర్ణ శుద్ధ యేసయ్యా, పరిపూర్ణ బలము నీవయ్యా. ఈ లోక పాపం నాదయ్యా, పరలోక భాగ్యమీవయ్యా.